శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. మార్చి 16వ తారీఖు నుంచి మార్చి 22వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారి ఫలితాలను గనుక మనం పరిశీలించినట్లయితే సర్వత్రా అభివృద్ధి ముఖంలో ముందంజలో ఉంటారు. పెద్దలని గౌరవించండి, పెద్దల ఆశీర్వచనాలు ఎప్పుడూ తీసుకుంటూ ఉండండి. పెద్దలని గౌరవించండి, పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి. అలాగే ఉగాది నాడు పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం పాటు ఉగాది ప్రసాదాన్ని స్వీకరించడం అనేది మంచిది. దేవాలయ సందర్శనాలు చేయండి. నూతన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు క్షేత్ర సందర్శనం చేయడం అనేది చాలా మంచిది ఈ వారము. అలాగే ఏ విషయంలో అయినా సరే మీరు ముందంజలో ఉండాలనుకున్నప్పుడు, గృహ నిర్మాణాలప్పుడు, గృహారంభాలప్పుడు, క్రయ విక్రయాలు, స్థలాలు, పొలాలు కొనుగోలప్పుడు, వాహన కొనుగోలప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఏదైనా యాత్రా సందర్శనం, క్షేత్ర సందర్శనం చేయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనం చేసినట్లయితే గనక మీకు సర్వత్రా అభివృద్ధి ముఖంలో ఉంటారు. చతుర్థ స్థానంలో ఉండే కుజరాహుల చండాల యోగం వలన వచ్చే ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామాన్ని జపించడం ఓం శరవణ భవాయ నమః అని మీరు స్మరిస్తూ ఉండండి. ఏదైనా వివాహాల విషయంలో ఆటంకాలు ఉండి అవి మరలా వెనక్కి వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకుని మరలా అవి ముందుకు వెళ్తుంటే కానీ మీరు వాటిని స్వీకరించడం అనేది ఉత్తమమే. అంటే ఆగిపోయిన పెళ్ళిళ్ళు కుదరడం కానీ, ఆగిపోయిన వివాహాలు మాటల మధ్యలో ఆగిపోయినవి నూతన వధూవరులకు ఇటువంటి కూడా మళ్ళీ తెర మీదకు వచ్చినట్లయితే ముందుకు వెళ్ళి మనం మాట్లాడుకోవడం అనేది ఉత్తమమే. ఈ వారం ఇటువంటి విషయాలు కూడా మీకు తటస్థపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వారు ఆచితూచి అడుగు వేయడమే కాకుండా, ఎందుకంటే ముఖ్యంగా కుజరాహువులు చండాల యోగం, అలాగే పంచమ స్థానంలో శని, అంచేత పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే సర్వత్రా విజయోన్ముఖంగా మీరు ముందుకు వెళ్తారు.